అదే నేను మొన్న 3 డేస్ కింద మొత్తం ఫీల్డ్ మీద కంప్లీట్గా తిరిగితే అసలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అదే చెప్పిన కంప్లీట్ ఫ్లాస్ ఉన్నాయి ఇలా కంప్లీట్ 100% ఫ్లాస్ ఉన్నాయి. ఏది నువ్వు అలైన్మెంట్ తీసుకో, వీళ్ళు కాంపెన్సేషన్ కావచ్చు, లేకపోతే ఈ రిహాబిలిటేషన్ లేదు, పాడేది వీళ్ళు అక్విజిషన్ కూడా ప్రాపర్గా చేయలేదు. ఇదేంది కూడా అంటే ఒక దౌర్జన్యంగా గుండారాజ్యం అని మనం బీహార్ను యూపీని మాట్లాడతాం కదా, అది ఇట్లా ఆ బీహార్లో మరి ఎవడో దీనికి పవర్ గ్రిడ్ ఓనర్ ఎవడో తెలియదు కానీ ఇది పక్కా గుండారాజ్యం లెక్కనే ఉన్నది. ఇది రాత్రిపూట వచ్చి బెదిరించుడు, వాళ్ళ ఇష్టం వచ్చిన పైసలు తీసుకున్నాడు, నా కన్ను ఈ భూమి మీద పడ్డది కనుక నేను నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని అట్లా బెదిరించే లెక్క. దానికి ఒక ఆర్డర్ తీసి అడ్డమైన ఆర్డర్ ఒకటి తీసుకొని దాన్ని అడ్డం పెట్టి కలెక్టర్ పర్మిషన్ ఉన్నది అంటున్నారు. కలెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడితే కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇది మాది ఇచ్చింది కాదు, అది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారంగా జరిగిందని. ఇమీడియట్గా వెంటనే తను కూడా రెస్పాండ్ అయ్యి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిండు. రేపు పొద్దున 11 గంటలకు మళ్ళీ ఆర్డీఓ దగ్గర వీళ్ళందరినీ ఎంక్వైరీ కూడా రాసిండు, రాసి ఎండార్ చేసి పెట్టిండు. రేపటి తర్వాత ఇక్కడ రాసి ఎండార్ చేసి పెట్టిండు. కాకపోతే ఈ అరణ్య రోదనం దాదాపు సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నది ఇదంతా. ఇవాళ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నది అంటే మొదటిసారి వాళ్ళు ఇట్లా మాట్లాడి రెస్పాండ్ అయ్యిండ్రు అని చెప్పని నారాయణ గారు చెప్పి లేనే ఐ లుక్ ఇంటు ది మ్యాటర్, నేను చూస్తాను, నేను దీనింతా ఇల్లీగల్గా ఏవైతున్నాయో ఇల్లీగల్గా జరగనిచ్చే సమస్యనే లేదు అని. అయితే ఇల్లీగల్గా ఉన్నాయి అన్నట్టుగా సర్వ ఆధారాలు ఇక్కడ ఉన్నాయి, కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి. మరి రేపు పొద్దుగాల ఆర్డీఓ దగ్గర వచ్చిన తర్వాత ఇగో చెట్లు కూడా చూడు మొత్తం అసలు వనం పర్మిషన్ లేకుండా ఇక వచ్చి కూర్చొని వనం ఉన్నది ఇది. ఇగో ఇది చూడు ఎట్లా ఉండే చెట్లు, ఇగో తాడి చెట్లు నువ్వు బట్టి ఇక కొత్తగా మొత్తం ఇప్పుడు ఇక చూడు తాడి ఎట్లుండే లాస్ట్ ఒకటి అయిపోయింది. ఇది ఆ పక్కకే వెంచర్ ఉంటుంది. ఇగో ఇక్కడ చూడు ఇది దీందే, ఇది ఈ గ్రిడ్కు అదే దీని గ్రిడ్ పోల్కు సంబంధించినటువంటిది ఇది. ఇక ఇక్కడనే పెట్టేసి ఇక ఇవన్నిటిని తీసి పడేసారు ఇక్కడ మొత్తం. నేను పోయినా ఈ ఇంటికి పోయినా, ఇదంతా తిరిగినాం ఇదంతా. సో ఇక్కడ క్లియర్గా నాకు అనిపించేది కూడా ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు పక్కకే ఉన్నాయి కానీ వాళ్ళని ముట్టుకోలే. యాక్చువల్గా స్ట్రైట్ వస్తే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు రావాలి కానీ వాళ్ళని ముట్టుకుంటలేరు. ఆ వెంచర్లను ముట్టుకోకుండా కేవలం రైతులకు సంబంధించినటువంటి పచ్చని పొలాలల్లో వేస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతున్నది. సో ఇప్పుడు ఇది రాజ్యాంగం పొద్దుగాలు లేసే చేతులు పట్టుకొని మొత్తం రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతుంది కదా. నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాజ్యంలోనే, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలనే రాజ్యాంగం అనే దానికి తగలబెడుతురు. క్లియర్ కట్గా చెప్పాలంటే కాలబెడుతురు వాళ్ళు. ఓకే, ప్రజా హక్కులను ప్రజా నోరులను నువ్వు నీ పోలీస్ మంత్రి నువ్వు ఉండి ఉల్టా నీ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు ఆర్డర్ తీసుకురా, దొంగ ఆర్డర్లు ఏమో తీసుకొచ్చేమో చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వాలా. కలెక్టర్ గారి నుంచి వచ్చింది ఒక పాజిటివ్ రెస్పాన్స్. దీన్ని రేపు పొద్దుగాల ఆర్డీఓ దగ్గర పోయి వీళ్ళు చెప్పిన తర్వాత ఇల్లీగల్గా నిజంగా కూడా ఏమన్నా అన్ని ఇల్లీగలే ఉన్నాయి కనుక నిజంగా కూడా ప్రాపర్గా కనుక చేస్తే ఇది ఆగుతుంది. లేకపోతే మాత్రం ఇది ఇక్కడతోని ఆగదు. ఇది పక్కా ఇది ఆపే వరకు మాత్రం ఆగే సమస్యనే లేదు. దీనిలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా, అందుకే నేను మీడియా సైడ్ నుంచి కూడా అందరిని ఇన్వాల్వ్ చేసేది కూడా కారణం కూడా అదే. ఏంటంటే సమాజానికి కూడా తెలియాలి ఏం జరుగుతున్నది, ఏంటిది, ఏం సంగతి అనేది. ఉట్టిగా నేను నల్లమల్ల పులిబిడ్డ అంటే కాదు నాయన, నీ జనాలను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు పిలివో జనానికి అంత తెలుసు. కానీ నువ్వు ఇప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు అరే అన్ని ముఖ్యమంత్రి మీద మాట్లాడారు. ముఖ్యమంత్రి కాకపోతే ఎవడు మరి? రాజ్యం ఓన్ చేతులు ఉన్నది, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. అందుకే ఆయన గురించి మాట్లాడతాం. ఆయనే సర్వం, ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సిందే కదా. సో అన్నప్పుడు నువ్వు మొత్తం ఆడపోయి ప్రధానమంత్రి నటిటని మాట్లాడుకుంటూ వచ్చినావు కదా. ఇప్పుడు ఇక్కడ ఆయన దేశానికైనా ఇక్కడ నువ్వు కనుక బరాబర్ నీ మీదనే బాధ్యత ఉంటుంది, ముఖ్యమంత్రి నీ మీదనే బాధ్యత ఉంటుంది కనుక నిన్ను ప్రశ్నిస్తాం. ఈ జనం వెంబడి మాత్రం నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంతకుముందు మాట్లాడుకుంటా ఎవరు ఆత్మహత్యకైనా సిద్ధమే అని చెప్పాను. ఈ రైతులు ఏంటంటే ఆత్మాభిమానం ఉంటుంది బాగా శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైన రమ్మా కూలన్నారు అనేది ఎందుకు వచ్చిందంటే ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. రెండు వచ్చి ముఖం పట్టుకుని ఏదైనా మాట అంటాడే అనేది చాలా ఉంటుంది వీళ్ళకు. ఉండి సడన్గా తొందరపోయి నా భూమి నా తాతల కాడికి వెళ్ళి, లేకపోతే నేను కష్టపడి నా పిల్లల గురించి నేను సంపాదించి పెట్టుకున్నా దుర్మార్గుల లెక్క దొంగల లెక్క రాత్రిపూట వచ్చి వీళ్ళు స్తంభాలు వేస్తున్నారని ఎక్కడన్నా మనస్తాపం చెంది అదే స్తంభాలకు ఏమైనా ఉరేసుకుంటారేమో అని చెప్పి నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఏంటంటే మీరు ఎవ్వరు అధైర్యపడకండి దయచేసి. మేమున్న మా బట్టలో కొట్లాడదాం. నేను ఉదాహరణ కూడా అందుకే చెప్పిన, కొమరం భీము, సాకలైలమ్మలు, దొడ్డు కెమరాయలు ఏంటంటే వాళ్ళు పోరాటాలు చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పినాం. ఆత్మహత్యల సైడ్ మీరు దయచేసి పోకండి. ఇప్పటికే ఆత్మహత్యలు చాలా జరిగినాయి. పాలమూరు అంటేనే చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రాంతం. మీరంతా కష్టజీవులు, అమాయక జీవులు, మీకు మంచి తెలుసు కానీ దుర్మార్గం తెలియదు. కానీ మరి ముఖ్యమంత్రి ఏమో అట్లా వెళ్ళిండు పాడై, ఈ జిల్లాకి వెళ్ళి వచ్చి ఆయనేమో అట్లా వెళ్ళిండు. సో ఆయన కూడా బుద్ధి తెచ్చుకొని ఇది వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పవర్ గ్రిడ్ కానూన్ ప్రకారం చేయండి. వాళ్ళకి వచ్చే కాంపెన్సేషన్ కూడా కానూన్ ప్రకారం చేయండి. దానికి ఎంత వస్తుందో, వాళ్ళు ఏమేమి నష్టపోతున్నారో ఏంటిదో ఆ పొలాలకు పబ్లిక్ హియరింగ్ లేదు. ఇంకోటి తెలుసా, ఇంట్లో ఒక విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఊర్లో కూర్చొని తీర్మానాలు చేసిన కాపీ నేను మొన్న చూపించినది.
కార్లో ఉన్నది. సో అదంతా మొత్తం తీర్మానాలు చేసుకొని పెట్టుకొని మాకు వద్దని చెప్పి వీళ్ళందరూ పట్టుకొని తీసుకుపోయి ఆ కంపెనీ దగ్గర పోతే వాడు అదే ఫోటో పెట్టుకొని నేను మొత్తం గ్రామ సభ పెట్టినా అందరు అప్రూవల్ చేసిరని చెప్పి వాడు ఇంత అన్యాయం ఉన్నది అబ్బా, ఇంత ఘోరం ఇది. అంత దొంగలు వీళ్ళంతా. ఇది దొంగదే కదా, రాత్రిపూట వచ్చి నువ్వు వేస్తున్నట్టే కదే కదా దౌర్జన్యంగా. సో ఇట్లా వీళ్ళు వద్దన్నా కానీ వచ్చి వేసేది ఒకటి ఉన్నది. అసలేంది, ఏదైనా ఒక భూమి మీద పోతే ఈవెన్ కలెక్టర్ వచ్చి దాన్ని అసెస్మెంట్ చేసి దాన్ని మంచిది చెడైంది అంతా చూసుకొని నువ్వు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని ఎంత నష్టపోతున్నారో దానికి 2 times 3 times 4 times ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఉంటాయి ఆ ల్యాండ్ వాల్యూని బట్టి. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి కాపాడుకొని ల్యాండ్ వాల్యూ పెంచితే ల్యాండ్ వాల్యూ ఇక్కడ పెరిగి ఉంటే వాళ్ళు దానికి ఏదో ఆశకుండి ఇలా సంబంధాలు అవి చేస్తే ఈవెన్ సంబంధాలు నువ్వు ఇచ్చేది ఏందో అది నీ మంగళసూత్రాలు బింగళసూత్రాలు పెట్టిండుగా ఆయన బంగారాలు ఇవన్నీ పెట్టిండి ఇవన్నీ కథ కానీ అవి ఇచ్చేదేందో సాగు మాకు ఎరకలే కానీ ఉన్నోళ్ళకైతే సాగు అవుతున్నది ఇక్కడ భూమి ఉన్నోళ్ళకు. అది కాకుండా చూసుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ఇది ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు చేతులలో లేకుండా కూడా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ పోరాటం మాత్రం ఆపుదామా? ఇది పరిస్థితి. ఆపే సమస్యనే లేదు. అది ఎంతమంది ఉన్నారు ఏంది ఏం కాదు, మొత్తం యావత్ తెలంగాణకు ఇది మొత్తం చెప్పుకుంటూ తిరుగుతాం మేము.